మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి అజ్ఞాతంలోకి వెళ్లారు. నిన్న కాకాని గోవర్ధన్ రెడ్డికి పోలీసులు నోటీసులు ఇచ్చారు. ఇంట్లో ఎవరూ లేకపోవడంతో కాకాని నివాసానికి నోటీసులు అతికించారు. రూరల్ డీఎస్పీ కార్యాలయంలో విచారణకు హాజరు కావాలని నోటీసుల్లో పేర్కొన్నారు. కాకాని విచారణకి హాజరవుతారా లేదా అనే ఉత్కంఠ నెలకొంది. కాకాని హైదరాబాద్లో ఉన్నట్లు అనుచరులు చెబుతున్నారు. ఇటీవల అక్రమ క్వాడ్ తరలింపు కేసులో కాకానిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసుపై హైకోర్టులో కాకాని క్వాష్ పిటిషన్ వేశారు. ఈ విషయం గురించి మరిన్ని వివరాలు నెల్లూరు నుంచి నరేష్ అందిస్తారు. చెప్పండి నరేష్. దుర్గా, మొత్తానికి నెల్లూరు సంబంధించినటువంటి వైసీపీ నేతల్లో ఒక ఆందోళన అయితే కొనసాగుతున్న పరిస్థితి కనపడతా ఉంది. ఎందుకంటే అజ్ఞాతంలోకి ఇప్పటికే మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి వెళ్ళినట్టుగా తెలుస్తా ఉంది. నిన్న కాకాని గోవర్ధన్ రెడ్డి ఇంటికి పోలీసులు నోటీసులు కూడా జారీ చేశారు. ఆయన ఇంట్లో లేనటువంటి తరుణంలో ఏదైతే హౌస్ సంబంధించినటువంటి గేట్లకు కూడా నోటీసులు జారీ చేసి ఈ యొక్క ఇన్ఫర్మేషన్ కాకాని గోవర్ధన్ రెడ్డికి వాళ్ళ అనుచరులకు కూడా తెలియజేయడం జరిగింది. కాకాని నివాసానికి వచ్చినటువంటి పొదలకూరు ఎస్ఐ హనీఫ్ తో పాటు వాళ్ళ బృందం ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా దాదాపు ఒక గంట సమయం తీసుకొని కాకాని గోవర్ధన్ రెడ్డికి నోటీసులు జారీ చేయాలని చెప్పి అనుకున్నప్పుడు కూడా ఆయన లేకపోవడంతో ఆ నోటీసులు వెంటనే అక్కడ అంటించేసి వెనుదిరిగారు. అయితే ఇంట్లో ఎవరు లేని సమయంలో కాకాని నివాసానికి నోటీసులు అంటించడంపై వైపు వైసీపీ నేతలు కూడా ఆందోళన అయితే కొనసాగుతున్నటువంటి పరిస్థితి కనపడతా ఉంది. అయితే మొత్తానికి ఈ రోజు 11 గంటలకి అంటే ఎగ్జాక్ట్ గా ఈ టయానికి రూరల్ డీఎస్పీ కార్యాలయాన్ని విచారణకి హాజరు కావాలనేది నోటీసుల యొక్క సారాంశం. విచారణకి హాజరవుతారా లేదా అనే దాని మీద ఉత్కంఠ పరిస్థితులు అయితే ఉన్నటువంటి నేపథ్యంలో పూర్తి స్థాయిలో కూడా ఇటు కాకాని గోవర్ధన్ రెడ్డి ఈ యొక్క రూరల్ డీఎస్పీ కార్యాలయానికి రానట్లుగా తెలుస్తా ఉంది. ఎందుకంటే ఎగ్జాక్ట్లీ కూడా 11 పైన అవుతుంది టైం. ఇంతవరకు కూడా కాకాని ఆనవాళ్ళు అయితే ఇంతవరకు లేనట్టుగా తెలుస్తా ఉంది. ఎందుకంటే నిన్న హైదరాబాద్ లో వాళ్ళ మనవడికి ఉగాది పచ్చడిలో ఉగాది సంబంధించినటువంటి సంబరాల్లో కూతురుతో పాటు ఉన్నట్లుగా ఆయన కొన్ని ఫొటోస్ వాళ్ళ అనుచరులు ఇటు గ్రూపుల్లో చక్కర్లు కొట్టే అయితే కాకాని హైదరాబాద్ లో ఉన్నట్లుగా ఇప్పటికే వాళ్ళ అనుచరులు కూడా చెప్పినటువంటి పరిస్థితి కనపడతా ఉంది. అయితే ప్రధానంగా కాకాని గోవర్ధన్ రెడ్డి ఇటీవల అక్రమ క్వార్జ్ తరలింపు కేసులో కాకానిపై కేసు నమోదైంది. A4 గా ఉన్నటువంటి కాకాని గోవర్ధన్ రెడ్డిపై నోటీసులు జారీ చేసిన తర్వాత అతనిపై అరెస్ట్ ఉంటుందా లేదనే దాని మీద కూడా ఉత్కంఠ అయితే నెలకొన్నటువంటి పరిస్థితి ఉంది. అరెస్ట్ చేస్తారంటూ విస్తృత ప్రచారం నేపథ్యంలో తనపై కేసులు కొట్టేయాలని చెప్పి ఇప్పటికీ హైకోర్టులో కూడా క్వాష్ పిటిషన్ కూడా వేశారు కాకాని గోవర్ధన్ రెడ్డి. అయితే ప్రస్తుతం అది రేపు విచారణ నేపథ్యంలో కాకానికి ఎలాంటి పరిస్థితులు ఉండబోతాయా, అరెస్ట్ చేస్తారా లేదనే దాని మీద కూడా ఒక ఉత్కంఠ అయితే పరిస్థితి కనపడతా ఉందని చెప్పవచ్చు. అయితే మొత్తానికి ఇది పొదలకూరు మండలం సంబంధించినటువంటి తటపర్తిలో 250 కోట్ల రూపాయలు విలువైనటువంటి క్వార్జ్ వైట్ స్టోన్ అంటాము. సో ఈ యొక్క వైట్ క్వార్జ్ దాదాపు కూడా గత 5 సంవత్సరాల కాలంలో కాకాని గోవర్ధన్ రెడ్డి వైఎస్ఆర్సీపీకి చెందినటువంటి సీనియర్ నేతలు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా దాదాపు 100 కోట్ల విలువైనటువంటి యొక్క వైట్ క్వార్జ్ ను కూడా తరలించినటువంటి నేపథ్యంలో రవాణా చేసిన నేపథ్యంలో డైరెక్ట్ గా ఇటు నెల్లూరు జిల్లాకు సంబంధించినటువంటి మైనింగ్ డీడీ ఎవరైతే బాలాజీ నాయక్ గత పోయిన నెల 16వ తేదీ ఆయన కేసు ఇటు నమోదు చేశారు పొదలకూరులో. ఆ నేపథ్యంలోనే విచారణ చేపట్టి 250 కోట్ల రూపాయలు విలువైనటువంటి క్వార్జ్ అయితే తరలి వెళ్ళిందని చెప్పి అతనిపై కేసు నమోదు చేసిన తర్వాత కాకాని అరెస్ట్ చేసేందుకు కూడా రంగం సిద్ధమైనట్లుగా 2-3-4-5 రోజుల నుంచి కూడా ఇటు వస్తున్నటువంటి పరిస్థితుల్లో నోటీసులు జారీ చేసిన తర్వాత అంటే రేపు ఏమైనా ఆయన్ని ఈ రోజు విచారణ నేపథ్యంలో రమ్మన్నప్పటికీ కూడా రాకపోతే రేపు ఏదైనా అరెస్ట్ చేసేటువంటి పరిస్థితి ఉందా, అయితే హైకోర్టులో వేసినటువంటి పిటిషన్ ఏ విధంగా ముందుకెళ్ళబోతుంది, ధర్మాసనం ఏ విధంగా తీర్పు చెప్పబోతుంది దాని మీద కూడా మొత్తం మీద ఒక ఉత్కంఠం అయితే ఉంది. ఇప్పటికే ఐపీసీ 120B 447 427 379 220 506 129 తో పాటు ఎక్స్ప్లోజివ్ సబ్స్టెన్స్ యాక్ట్ కింద కేసు కూడా నమోదు చేశారు పోలీసులు. ఈ కేసులో హైకోర్టు ఆశ్రయించినటువంటి ప్రశ్నలో రేపు విచారణ ఉండబోతున్నట్టుగా తెలుస్తా ఉంది. దీని మీద వైఎస్ఆర్సీపీ నేతలు నెల్లూరు జిల్లా అయితే ఒక ఉత్కంఠం అయితే కొనసాగుతున్న పరిస్థితి కనపడతా ఉంది. దుర్గా, థ్యాంక్ యూ నరేష్.